ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరంలో కోలగట్ల కోటను అప్రతిహతంగా పగలగొట్టి తండ్రి రాజసాన్ని తిరిగి నిలబెట్టి విజయనగరం కోటలో తిరిగి పాగా వేసిన కేంద్ర మాజీ మంత్రి మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజు బిడ్డ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు పేదల పెన్షన్ల పంపిణీ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాస్త తడబడ్డారు. గజపతినగరం ఎమ్మెల్యే రాష్ట్ర సెర్ప్ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖను ఉచ్చరించడంలో ఎమ్మెల్యే ఆదితి తడబడ్డారు. వాస్తవానికి పెన్షన్ల మొత్తాన్ని పెంపు చేసి కూటమి ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అయినప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులను చేపట్టిన నేతలు మాత్రం మాట్లాడడంలోనూ చెప్పడంలోనూ కాస్త అటు ఇటు తడబడుతున్నారనడానికి విజయనగరం ఎమ్మెల్యేనే తార్కాణం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేది మనం విజయనగరంలో పంపిణీ చేస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మనం ఆ రోజుల్లో 30 రూపాయలు పెన్షన్తో మనం మొదలు పెట్టాం. రానుగా అది పెంచుతా, ప్రజలకి అవసరాలు చూసుకొని అది పెంచుతా వస్తూ ఉన్నాం. అయితే చూస్తుంటే వృద్ధులకి, వికలాంగులకి, అలాగే ఈరోజు చూస్తుంటే ఒక కిడ్నీ పేషెంట్కి కూడా 10,000 రూపాయల పెన్షన్ అనేది అందించాం. ఇదంతా కూడా వాళ్ళకి రోజువారీ జీవితంలో హెల్ప్ అవుతూ ఉంటుంది, సహకారంగా ఉంటుంది. వాళ్ళకి మందులకైనా ఇటువంటి వాటికైనా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకిప్పుడు కొంతమంది వృద్ధులు అలాగా వాళ్ళ పిల్లలు వేరే చోట పనిచేస్తూ ఉంటారు, అయితే వాళ్ళతో పాటు ఉంటారు. అటువంటి సిచ్యువేషన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఆలోచించి వారు 3 నెలలకి కూడా ఒకసారి పెన్షన్ కొంతమందికి అందించేలాగా కూడా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి శాఖలో వారు కొత్త పెన్షన్లు కూడా గత నెల నుంచి మొదలు పెట్టారు. అలాగే ఎవరైతే భర్త చనిపోయారో భార్య కూడా వెంటనే పెన్షన్ వచ్చేలాగా అమలు చేయటం జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది మనం గర్వంగా ఎన్డీఏ ప్రభుత్వంలో మనం మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే మనమే ఇంత ఎక్కువగా 4,000 పెన్షన్, భారతదేశంలోనే హైయెస్ట్ పెన్షన్ మనం ఇస్తున్నాం అనేది మనం ఎంతో గర్వంగా ఎన్డీఏ ప్రభుత్వం అందరు కూడా మనం చెప్పగలం. ఈ కార్యక్రమంలో ఎంపీ గారు అప్పలనాయుడు గారు పాల్గొన్నారు, అలాగే పాలవలస యశస్విని గారు జనసేన నుంచి పాల్గొన్నారు, అలాగే బీజేపీ వాళ్ళు అందరు కూడా రెడ్డి శివప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు. అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరితో అందరికీ సహకారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.